నాకు ముందుగా ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి మరియు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆహ్, అసలకి నాకు ఇట్లా మీటింగ్ ఉందని తెలీదు. ఒకవేళ తెలిసుంటేనే ముందుగా సిద్ధపడి వచ్చేవాడిని. తర్వాత నోయల్‌కి ఫోన్ చేయడం వల్ల నోయల్ మీటింగ్ ఉందని చెప్తే అప్పటికప్పుడు నేను సిద్ధపడి వచ్చాను. ఇంకా దేవుడు నాకు ఈ సంవత్సరం చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి. ఫస్ట్‌లో నేను నా మొదటి ఉద్యోగం చేసినప్పుడు గ్రోత్ కోసం చూసి నేను మధ్యలో ఆపేయడం జరిగింది. అంటే నోటీస్ పీరియడ్ పెట్టి. దాని తర్వాత 2 నెలలు ఖాళీగా ఉన్నాను. దాని తర్వాత అనుకున్నాను. దేవుడా! నేను మిమ్మల్ని నమ్మి జాబ్ మానేశాను. 2 నెలలవుతుంది. నాకేం జాబ్ లేదు. నాకేదో దారి చూపియండి అనంగా ప్రార్థన చేసుకోవడంతోటి 2 నెలల తర్వాత ఒక ఫ్రెండ్ నాకు పరిచయం అయ్యి, అతనే నాకు రిఫర్ చేసి అద్భుత రీతిలో దేవుడు నన్ను దీవించి నాకు ఆ జాబ్ దొరకడం జరిగింది. ఇంకా ఆ జాబ్‌లో జాయిన్ అయిన 3 మంత్స్ తర్వాత నాకు టెక్ మహీంద్రా నుంచి ఆఫర్ రావడం జరిగింది. నేను ఇప్పుడు కరెంట్‌లీ టెక్ మహీంద్రాలో జాబ్ చేస్తున్నాను. అంతా దేవుడికి వందనాలు. ఇంకా అలాగే మధ్యలో నా హెల్త్ పాడవడం జరిగింది. ఒక ఆల్మోస్ట్ 1 మంత్ నేను చాలా సఫర్ అయ్యాను. ఆరాధనకు కూడా వెళ్ళని పరిస్థితిలో నేను ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నాను. దాంట్లో కూడా దేవుడు నాకెంతో సహాయం చేసి, నేను ఇలా మళ్ళీ మీ అందరి మధ్యలో నుంచొని మాట్లాడడానికి దేవుడు నాకెంతో సహాయం చేశాడు. అలాగే మంచి ఆరోగ్యం దయచేశాడు. అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఈసారి ఏదన్నా మంచి అకేషన్‌లో నేను మళ్ళీ ప్రిపేర్ అయ్యి, మీ అందరి మధ్యలోకొచ్చి ఇంకా మంచిగా చెప్తానని దేవుడు నాకు ఆరోగ్యం మరియు భాగ్యం దయచేస్తాడని నమ్ముచు వందనాలు చెల్లిస్తున్నాను.